చల్లగా ఉంది అని చెప్పి తలుపులు తీసాను అన్నమాట. కిటికీ, బాల్కనీ, 2 బాల్కనీ తలుపులు తీసాను. తీస్తే గాలి ఎక్కువ అయిపోయి అసలు తలుపులన్నీ చాలా సౌండ్స్ వచ్చేసి అవి కొట్టేసుకుని అలాగ అయిపోయినాయి అన్నమాట. 3:30కి అలాగా టక 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 సౌండ్స్ వినిపిస్తుంటుంటే మా ఇంట్లో కిటికీలు అనుకుని లేచి చూస్తే మా ఇంట్లో కిటికీలు కాదు అవి, ఎక్కడో ఎవరియో తెలియదు కానీ చాలా సౌండ్లు వస్తున్నాయి. అసలు ఇప్పుడు ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. గాలి సౌండ్ మామూలుగా లేదు. ఇదిగో ఇది పెడతాను అనమాట నేను. ఇదిగో ఇలా పడిపోతుంది తలుపులు. 3:30కి లేచి చూస్తే మా ఇంట్లో తలుపు కాదు. ఇంకప్పుడు మేలుకూరు పడుకున్నాను. మళ్ళీ 4 o'clockకి అలారం, 4:30కి అలాగా అలారం మోగుతుంది. ఇంకా అలారం మోగలేదు. మోగలేదో కూడా తెలియదులే నిజం చెప్పాలంటే. ఇంకా మేలుకువే రాలేదండి. 10 to 6కి మేలుకు వస్తే ఇంకా ఫాస్ట్గా లేచాను. సో ఈరోజు మార్నింగ్ వాకింగ్ స్కిప్ అయిందనమాట. అసలు ఇంకా ఉండట్లేదు, తలుపులు పడిపోతున్నాయి. అప్పుడు లేచాను కదా, అప్పుడు లేచి ఏం చేశానో చూడండి. ఈ తలుపు కూడా చాలా గట్టిగా పడిపోతుంటుంటే ఇంకా నాకు ఆప్షన్ లేక బుట్ట అడ్డం పెట్టాను అనమాట. ఇది పెట్టలేదనుకోండి ఇది కూడా సౌండ్ పడుతుంది మళ్ళా, ఎందుకులే అని చెప్పి ఇది అడ్డం పెట్టా. అలా ఉందన్నమాట. చల్లగా చాలా బాగుంది వెదర్ అయితే. సో నిన్న సంతకి వెళ్ళాను కదా, ఈ కూరగాయలు పొద్దున్నే లేచేద్దాము, ఈ బట్టలన్నీ మడత పెట్టేద్దాము ఇలా డిసైడ్ అయ్యాను. కానీ ఇక్కడ అంత సీన్ లేదు. యాక్చువల్గా ఇది ఓ జనరల్ వాళ్ళదన్నమాట. ఓ జనరల్ వాళ్ళది ఎక్స్ట్రీమ్ మెషిన్ సర్వీస్ ఎక్స్టెన్షన్ అన్నమాట. ఇది ఇక్కడ టైంని చూసారా, 16:4:23 to 15:4:25 నిన్నటితో అయిపోయింది. సో వాళ్ళకి మొన్న ఫోన్ చేశా, బాబు శనివారం నాడు రామ్మా అని చెప్పి. వాళ్ళు వస్తే కదా నిన్న ఫోటో తీసి కంప్లైంట్ రేస్ చేశాను అనమాట. అందుకనే ఇది బయట ఉంది. ఇంకా నిన్న సంతకి వెళ్ళాను కదా, నాకు ఒక్కొక్కసారి బాగా కోపం వచ్చేసిందంటే ఇంకా ఎస్కలేషన్స్ చేసేస్తా అనమాట వాళ్ళ మీద. చూద్దాం వాళ్ళు ఏం రెస్పాండ్ అవుతారు ఏంటి అనేది. 2 చాక్ పీస్ ప్యాకెట్లు తెచ్చాను, ఇది ఒకటి బ్యాటరీ తెచ్చాను. ఇది ఆకుకూర, కొత్తిమీర, కరివేపాకు, ఇది గోంగూర, క్యారెట్స్, ఇది వచ్చేసి చామదుంప. ఇవి తీసుకొని వచ్చాను అంతే. నాకు ఇవంటే భలే ఇష్టం. గోంగూర వంకాయ బాగా చేస్తుంది మా అమ్మ. సో పనులు స్టార్ట్ చేసేద్దాం. టైం ఎంత? 6:22 అయింది. నాకు ఇంకా ఫాస్ట్గా చేసేసుకోవాలి. ముందు రోజు మార్కెట్ నుంచి కొత్తిమీర, కరివేపాకు అవి తీసుకొని వచ్చాను కదా. ఇంకా ఈరోజు టమాటా, వంకాయ, కొత్తిమీర చట్నీ చేద్దామని డిసైడ్ అయ్యా. బేసిక్గా నాకు నాన్ వెజ్ కర్రీస్ ఇలాంటి వాటికంటే ఇలా కొత్తిమీర పచ్చడి, టమాటా పచ్చడి, వంకాయ చిలకడ దుంప కూర మా అమ్మమ్మ చేసేది. మేము చిన్నప్పుడు అంతా అమ్మమ్మ ఇంటి దగ్గర తినేవాళ్ళం అని చెప్పాను కదా. సో నాకు అలాంటివంటే భలే ఇష్టం. మా అమ్మమ్మ వాళ్ళు నాన్ వెజ్ కూడా చేస్తారు, మటన్ అవి. కానీ ఏంటో నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. పప్పుచారు,
పప్పు, మాగాయ పచ్చడి ఇలాంటివంటే భలే ఇష్టం అనమాట. కొబ్బరికాయ పచ్చడి. కానీ ఇప్పుడు కొబ్బరికాయ పచ్చడి అంటే అస్సలు ఇష్టం ఉండదులేండి. ఎందుకో తెలీదు, అది తింటే దగ్గు వస్తుంది అని అనిపిస్తుంది ఇప్పుడు. సో అందుకని కొబ్బరికాయ పచ్చడి అవాయిడ్ చేసేసి మిగతావన్నీ ఇంకా పెరుగు పచ్చళ్ళు, తోటకూర పెరుగు పచ్చడి, పొట్లకాయ పెరుగు పచ్చడి, బీరకాయ పాలు పోసిన కూర భలే వండుతుంది మా అమ్మమ్మ. కానీ నేనైతే జస్ట్ ఈరోజు చట్నీ చేస్తున్నా. మీలో ఎంతమంది పాలు పోసుకుని వండుకుంటారు? శ్రీ ఒక్కతే నాకు రిప్లై ఇస్తుంది, మేము కూడా వండుకుంటాం అక్క పాలు పోసుకొని అని. సో మేము కూడా పాలు పోసుకొని వండుకుంటాము. యాక్చువల్గా నిన్న నేను ఒక వీడియో చూశానండి. ఆ వీడియోలో ఏంటంటే ఆంధ్ర వాళ్ళు కాఫీ ఎక్కువ తాగుతారంట. అందుకే నాకు కాఫీ అంటే ఇష్టము అని అనిపించింది. మీలో ఎంతమందికి కాఫీ అంటే ఇష్టం, ఎంతమందికి టీ అంటే ఇష్టం అనేది నాకు చెప్పండి. నేను మంచిగా చేసేది వచ్చి కాఫీ అండ్ టీ, ఈ రెండు మటుకి చాలా బాగా చేస్తాను. మిగతావన్నీ ఇంకా డిపెండ్స్ అనమాట. మొన్న మన ఇంట్లో పనులు జరిగినాయి కదా, ఇంకా 1 month ఏం పట్టించుకోలేదు. ఇంకా దాని తర్వాత నుంచి ఇప్పుడిప్పుడే కొంచెం ఇల్లు నార్మల్గా అవుతుంది. చాక్ పీస్లు అయిపోయినాయి ముగ్గు పెట్టడానికి. యాక్చువల్గా కారిడార్లో బండలు ఉంటాయి కదా, బండ అంటే మార్బుల్, దాని మీద వైట్ కలర్ చాక్ పీస్ అయితేనే కొంచెం మంచిగా కనిపిస్తుంది. ఇంకా ఈ చాక్ పీస్లు అయిపోయినప్పుడల్లా ఇలా 2 ప్యాకెట్లు తెచ్చి ఈ డబ్బాలో ఫిల్ చేసి పెడతాను అనమాట. ఈ చాక్ పీసుల డబ్బాల్లో కూడా ఉంచేయచ్చు, కానీ ఎందుకో ఈ డబ్బా ఉంది కదా అని చెప్పి ఇంక ఇందులో వేస్తాను. ఇది వచ్చేసి చెప్పుల స్టాండ్ ఉంటుంది కదండి, ఆ చెప్పుల స్టాండ్లో పెడతాను అనమాట. అక్కడి నుంచి తీసి ముగ్గు ఈజీగా అక్కడే వేసేయచ్చు కదా అని చెప్పి ఇలాగా ముక్కలు ముక్కలు చేసేసి వేస్తాను అనమాట. ఇవి ఇంకా రాత్రి తీసుకొని వచ్చాను. ఇదిగో ఇంకా ఈ చాక్ పీస్లు అన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ చెప్పుల స్టాండ్ ఒక ప్లేస్ ఇచ్చి కొంచెం ప్లేస్ వదులుతాను ఇది పెట్టడానికి. ఇంకా ఈజీగా ఉంటుంది, ఈజీ యాక్సెస్ అనమాట. ఎప్పుడైనా కానీ ముగ్గు ప్రతిరోజు వేస్తాను. ఈ ముగ్గు నాకు విజయవాడలో ఉన్నప్పటి నుంచి అలవాటైంది. ఫ్రాంక్లీ చెప్పాలంటే అంతకు ముందర అంత అలవాట్లేదు. దట్టు చాక్ పీసులతో వేసే అలవాటు అస్సలు లేదు. శుద్ధతో వేస్తాము మేము మా సైడ్ ముగ్గులు. అంటే ఇల్లు కడుక్కున్నప్పుడు మా అమ్మ ఉన్నప్పుడు కూడా మేము శుద్ధతో వేసుకునే వాళ్ళం అనమాట. సో చాక్ పీసులు అక్కడ పెట్టేసి ఇంకా బ్యాటరీ కూడా తెచ్చాను కదా, ఈ గడియారంలో బ్యాటరీ కూడా అయిపోయి ఆల్మోస్ట్ 2 నెలలు అవ్వొస్తోంది. ఇంకా ఈరోజు తీసుకొని వచ్చాను అనమాట. ఇంకా గడియారంలో బ్యాటరీ కూడా వేసేసి ఇంకా టైం అయిపోతుంది. 10 minutes ఫాస్ట్ పెట్టాను. నిన్న గిన్నెలు కడగలేదన్నమాట. ఇంకా అందుకని ఫాస్ట్గా ఇంకా గిన్నెలు కడుగుతున్నాను. గిన్నెలు కడగడానికి వెళ్ళిపోయా. వెళ్ళిపోయి ఇంకా ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్ళిపోయాను. లేట్ అయింది ఇవాళ నాకు, చాలా ట్రాఫిక్ ఉంది మధ్యలో. అందుకు ఇంకా కొంచెం లేట్ అయిందనమాట. మనం ఎంత త్వరగా బయలుదేరినా అంతే లేట్గా వెళ్తాము, ఎంత త్వరగా ఆఫీస్కి వెళ్ళినా అంతే లేట్గా ఇంటికి వస్తాము. ఇది నాకు చాలా ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ అనమాట. కానీ తప్పదు కదా, త్వరగా వెళ్ళాలి అని అనుకుంటాను. ఈ మధ్యన అయితే ఇంకా లేట్ అవుతుంది. నిజం చెప్పాలంటే నేను ఎంత త్వరగా వెళ్ళినా కానీ సాయంత్రం లేట్గానే వస్తున్నాను. కొంచెం ఎక్కువ పని ఉంటుంది, చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో కూడా, కొంచెం ప్రెషర్ అవుతుంది అని చెప్పి. నా మనసంతా ఈరోజు పొద్దున్న లేవలేదు, వాకింగ్ చేయలేదు, ఇదే ఫీలింగ్ ఉందన్నమాట. సాయంత్రం వచ్చి వాకింగ్ చెయ్యాలి అని చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను. 10,000 steps నా టార్గెట్, మీకు చెప్పాను కదండి, పర్ డే 10,000. ఇప్పుడు లిటరల్గా టైం 11 అయ్యింది. నాకు ఒక పక్కన పాటలు వినాలని ఉంది, ఒక పక్కన పడుకోవాలని కూడా లేదు, ఒక పక్కన ఫుల్గా కాళ్ళు లాగుతున్నాయి. ఎందుకంటే 8:45 నుంచి 10 వరకు నేను వాకింగ్ చేశాను. 8,000 steps మట్టుకే అయ్యాయండోయ్, 10,000 అవ్వలేదు. కాళ్ళు నొప్పులు వస్తున్నాయని స్టార్టింగ్లో కొంచెం స్లోగా చేశాను, మళ్ళీ కొంచెం ఫాస్ట్గా చేశాను, మళ్ళీ కొంచెం స్లోగా చేశాను. అలా చేసి 8,000 steps వేసాను అనమాట. యాక్చువల్గా నాకు నాయిస్ వాచ్ ఉంది కదా, ఆ వాచ్లో మనం షేర్ చేస్తామనుకోండి మనల్ని చాలా, అంటే నాయిస్ మన ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకుంటాం కదా, అందులో షేర్ చేస్తాను అనమాట నేను. వేరే వాళ్ళకి 200-300 క్యాలరీస్ కరిగితే నాకు ఏంటో 600-500 క్యాలరీస్ కరుగుతాయి. అదేంటో నాకు కూడా అర్థం కాదు. 10,000 స్టెప్స్కి మంచిగానే క్యాలరీస్ కరుగుతాయి అనమాట. 550-600 క్యాలరీస్ అలా కరుగుతాయి. ఇంకా స్పీడ్గా వాకింగ్ చేస్తే ఇంకా ఎక్కువ క్యాలరీస్ కూడా కరుగుతాయి. నేను షేర్ చేస్తూ ఉంటాను అనమాట ఏ రోజుదా రోజు. కొంచెం వాళ్ళు కూడా మనకి లైక్ ఇలాంటివి డూ వెల్,
ఇలాంటివన్నీ పెడతా ఉంటారనమాట వేరే వేరే వాళ్ళు. సో అవన్నీ చూస్తే ఇంకా మనకి మోటివేషన్ ఎక్కువైపోయి మంచిగా చేస్తాం కదా అని అలా అనిపిస్తుంది అనమాట. మెయిన్ నేను అదొక రీజన్ కూడా షేర్ చేయడానికి. ఇంకా పాటలు వింటూ బట్టలు మడత పెడుతూ ఇంకా పని చేస్తూ ఉన్నాను అనమాట. ఒక పక్కన పాటలు పాడుకుంటా కూడా ఇంకా బట్టలన్నీ మడత పెట్టేసి ఇంక ఇలాగే ఉంచేసాను. ఇవి చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి కదా, సో ఇంకా రేపు సర్దుదామని చెప్పి ఇలాగే ఉంచాను అనమాట. ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానే. ఈ లోపల ఏం చేయాలో తెలుసు కదా, నాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్.